నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. జై భారత్ అండి. జై భారత్ సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం కేజ్రీవాల్ అరెస్ట్ గురించి చాలా వింటూనే ఉన్నాం. అయితే ఈ కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల బీజేపీకి ఏమైనా ఉపయోగం ఉంది అంటారా? ఎందుకంటే మిస్టర్ క్లీన్ గా పేరున్న సీఎం కేజ్రీవాల్ ఎందుకు అంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన ఉత్తర భారతదేశంలో కేజ్రీవాల్ గారికి ఒక సపరేట్ ఒక దట్ అడ్మైరర్స్ ఉన్నారు. సో ఈ అరెస్ట్ని అడ్మైరర్స్ డైజెస్ట్ చేసుకోలేరు. ఇంకోటి, బీజేపీ ఏదైతే ఎలక్టరల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలక్టరల్ బాండ్ మెకానిజంని స్ట్రైక్ డౌన్ చేసిన తర్వాత బీజేపీ మీద దాడి పెరిగిపోయింది. ఉత్తర భారతదేశంలో పర్టికులర్లీ ప్రజాస్వామ్యవాదులు బీజేపీ ఎలక్టరల్ బాండ్ అనే ఒక మెకానిజంని అడ్డం పెట్టుకొని ప్రైవేట్ కార్పొరేట్స్ నుంచి క్విడ్ ప్రోకో మెకానిజంలో డబ్బులు ఎలా దండుకున్నారో చాలా ఎక్కువ మొత్తంలో చర్చ జరిపేలా చేసి ఆ బీజేపీ చుట్టూ నెగిటివిటీ పెరుగుతున్న క్రమంలో ఈ నెగిటివిటీని మనం డైవర్ట్ చేయాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి. చాలా పెద్ద స్టెప్ చేయకపోతే ఎలక్టరల్ బాండ్స్ మీద పెద్ద మొత్తంలో చర్చ జరిగి బీజేపీ ఎలక్టరల్ పాలిటిక్స్లో చాలా పెద్ద మొత్తంలో ఓటమి చూడబోతుందని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే బీజేపీ వాళ్ళు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ని అయితే అరెస్ట్ చేశారు, కానీ దాని మీద చర్చ ఆపలేకపోయారు. ఆ చర్చ అలానే జరుగుతూ ఉంది. బీజేపీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చాలా పెద్ద మొత్తంలో ఘోరంగా ఓటమి చూడబోతుంది. ఆ ఓటమి నుంచి బయటపడాలనే వాళ్ళు కనీసం 400 సీట్లు ఎన్డీఏ గెలవాలని కోరుకుంటున్నారు. కానీ నిజానికి నార్త్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి పవనాలు వీస్తున్నాయంటే ఈసారి బీజేపీకి 200 ఎంపీ సీట్లు రావడం చాలా కష్టసాధ్యమైన పని అనే చర్చ అయితే చాలా బలంగా నడుస్తూ ఉంది. కానీ బీజేపీ వాళ్ళు ఈడీని అడ్డం పెట్టుకొని కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయించారు. సిసోడియా గారిని కొన్ని నెలలుగా జైల్లో ఉంచగలిగారు. కానీ గతంలో ఆంధ్రప్రదేశ్లో అవినీతి కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లాల్సిన వ్యక్తి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యి ప్రతి శుక్రవారం జైలుకి వెళ్లకుండా ఎగ్జంప్షన్ తెచ్చుకొని ఇప్పుడు ఆ ఈడీ సిబిఐ కేసులు ముందుకు సాగకుండా జగన్మోహన్ రెడ్డిని మాత్రం చాలా బలంగా సపోర్ట్ చేస్తుంది బీజేపీ. కేజ్రీవాల్కి ఏమో ఒక రకమైన లాస్ అప్లై అయ్యి, అదే సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో రకమైన లాస్ అప్లై అవుతుంది. అక్కడ హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేసేశారు. తర్వాత బీహార్లో ఆర్జేడీ వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా చాలా పెద్ద మొత్తంలో ఈడీని అడ్డం పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారు. కానీ 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి, అక్రమంగా మీడియా పెట్టుకున్న వ్యక్తి, అక్రమంగా డబ్బు సంపాదించుకుని ఆ డబ్బుతో పార్టీ నడిపి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని మాత్రం ఈ సిబిఐ ఈడీలు మాత్రం ఏ మాత్రం క్వశ్చన్ చేయట్లేదు. ఏ మాత్రం శుక్రవారం కోర్టుకు రమ్మని అడగట్లేదు. శుక్రవారం కోర్టుకు రమ్మని అడగకపోగా ఆయన ఎగ్జామ్షన్ అడుగుతూ ఉంటే ప్రతిసారి సిబిఐ కోర్టుల్లో అబ్జెక్షన్ చెప్పకుండా సహకరిస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రూల్ ఎందుకు, కేజ్రీవాల్ గారికి, సిసోడియా గారికి, లేకపోతే హేమంత్ సోరెన్ గారికి, లేకపోతే ఆర్జేడీ పార్టీ వాళ్ళకి ఇంకొక న్యాయం ఏంటి? సో బీజేపీ తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే దానికి వాళ్ళకి నచ్చని వ్యక్తుల్ని ఒకలా అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతా ఉంటుంది. వాళ్ళకి నచ్చే వ్యక్తులు ఎన్ని కరప్ట్ బ్యాక్గ్రౌండ్లు ఉన్నా, ఎన్ని హత్యల్లో కేసులున్నా వాళ్ళని ఒకరా ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తుంది. ఇది బీజేపీ యొక్క దాన్ని ఏమంటారు, ద్వంద్వ నీతికి నిదర్శనము. బీజేపీ ఏమాత్రం కరప్షన్ మీద సీరియస్గా ఉంటే, పర్టికులర్లీ నరేంద్ర మోదీ అనే వ్యక్తి కరప్షన్ విషయంలో సీరియస్గా ఉంటే ఆ దేశంలో ప్రప్రథమంగా జైలుకి పంపించాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 16 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఆయన ఎంపీ కాకముందు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు వాళ్ళ ఐటీ రిటర్న్స్ చూడండి ఎంత దయనీయంగా ఉన్నాయో. వాళ్ళకి ఏ పార్టీ పరిశ్రమలు ఉన్నాయో చూడండి. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన అనతి కాలంలోనే పేపర్ పెట్టేశారు, టీవీ పెట్టేశారు, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టేశారు, షెల్ కంపెనీలు పెట్టేశారు, ప్యాలెస్లు కట్టేశారు. వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు కట్టలేని ప్యాలెస్లు, పెట్టలేని బిజినెస్లు ఒక్కసారిగా వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా కట్టగలిగారు వీళ్ళు? దీని మీద విచారణ జరిపించాల్సిన జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోదీ గారు అది చెయ్యకుండా కొద్దిపాటి క్లీన్ ఇమేజ్ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారిని ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఆయన ఎలక్షన్లో బయట ఉండకుండా, క్యాంపెయిన్కి అందుబాటులో లేకుండా జైల్లో పెట్టడం అనేది బీజేపీ కేజ్రీవాల్ని చూసి భయపడుతుంది అనే దానికి నిదర్శనం ఇది. అండ్ మనం బీజేపీ గురించి మాట్లాడుకుంటే మీరు అన్నారు ఖచ్చితంగా ఓడిపోతుంది, ఎందుకంటే నెగిటివ్ వస్తుంది అనేసి. కానీ ఇప్పుడు అయోధ్య కానీ, ఇప్పుడు ఆర్టికల్ 370 కానీ చాలా చాలా వరకు వచ్చినాయి. దాని వల్ల పాజిటివిటీ పాజిటివిటీ మీరు 370 ఆర్టికల్ 370ని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు? దేశ సమగ్రత కోసం రద్దు చేశారా, లేకపోతే 370ని అడ్డం పెట్టి రద్దు చేశామనేసి ఎలక్షన్ ర్యాలీస్లో ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు 370 ఎంపీ సీట్లు అడిగేదానికి రద్దు చేశారా? 370 సీట్లు ఎంపీ సీట్ల కోసం రద్దు చేశారా, దేశ సమగ్రత కోసం రద్దు చేశారా? నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ ఆన్సర్ చేయాల్సింది దీనికి. అండ్ సెకండ్ థింగ్, రామ మందిరం అంటున్నారు.
రాముడు ప్రజలకు అందుబాటులో ఉన్నాడని రామాయణం చెప్తా ఉంది. రామరాజ్యం అంటే ప్రజల యోగక్షేమాల కోసం పనిచేశాడు అనేసి చెప్తా ఉంది. రామరాజ్యం అంటే అవినీతి పరుల పాలిట ఒక ఉక్కుపాదం మోపాడని ఉంది. మీరు రామరాజ్యము రాముడు అని అంటే రాముడు గుడి పెడితే సరిపోతుందా? అవినీతి పరులు జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు జైల్లో పెట్టరు? హిండెన్బర్గ్ రిపోర్ట్ మీద మీరు ఎందుకు ప్రాంప్ట్గా రియాక్ట్ అవ్వలేదు? రామరాజ్యం అని చెప్పే మీరు, రాముడు అని చెప్పే మీరు, రైతులు నెలలు పడి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రోడ్ల మీద కూర్చుంటే మీరు ఎందుకు మాట్లాడలేదు? మీరు రామరాజ్యం అని చెప్పేది మీరు అన్ఎంప్లాయ్మెంట్ ఘోరంగా పెరిగిపోయి అండర్ 25 ఏజ్ గ్రూప్ ఉన్న యూత్ 42% అన్ఎంప్లాయీస్గా ఉంటే వాళ్ళకు ఉపాధి కల్పన గురించి మీరు ఎందుకు మాట్లాడరు? రామరాజ్యం అని చెప్పే మీరు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని 2014లో చెప్పి పదవి పొందిన మీరు ఉద్యోగ కల్పన ఫెయిల్ అయిన విషయాన్ని మీరు ఎందుకు సీరియస్గా పరిగణలోకి మాట్లాడరు? రామరాజ్యం అని చెప్పిన మీరు ఇన్ఫ్లేషన్ గురించి ఎందుకు మాట్లాడరు? ఇన్ఫ్లేషన్ పెరిగి పేదలు సరైన పౌష్టికాహారం అందక చాలామంది పావర్టీకి గురైపోయి రకరకాల ఫుడ్ అందుకు ఇబ్బంది పడతా ఉండి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియన్ యొక్క ఇండెక్స్ పెరుగుతూ ఉంటే దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? రామరాజ్యం ఇండియాలో ఎక్కడుంది? మీరు రాముడు విగ్రహం పెట్టేసి దాని చుట్టూ పాలిటిక్స్ నడిపి హిందుత్వ అనే ఒక పాలిటిక్స్ ఎమోషనల్ చుట్టూ ఎలక్షన్ నడిపి ఎలక్టరల్ మైలేజ్ పొందాలనే ఒక తపన తప్ప మీకు ప్రజల యోగక్షేమాలు, దేశం యొక్క యోగక్షేమాలు ఎక్కడ పడుతున్నాయి అసలు మీకు? ఈవెన్ మణిపూర్ విషయంలో కూడా మణిపూర్లో లేడీస్ని అంత నగ్నంగా రోడ్ల మీద తిప్పితే దాని మీద నరేంద్ర మోదీ గారు కనీసం ఒక్క మాట మాట్లాడకపోగా అదే టైంలో ఇండియన్ వరల్డ్ కప్ క్రికెట్ టీం ఫైనల్స్లో ఓడిపోతే వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ కెమెరా వాళ్ళందరినీ కన్సోల్ చేసి వాళ్ళ ఒక టీమిండియా క్రికెట్ మ్యాచ్లో ఓడిపోతే కన్సోల్ చేసేదానికి ఉన్న టైము మణిపూర్లో అల్లర్లు కంట్రోల్ చేసేదానికి ప్రధానమంత్రి గారికి లేవా? అంత బిజీ మీరు ఎంత బిజీగా ఉంటే క్రికెట్ టీంని కన్సోల్ చేసినట్టుగా క్రికెట్ టీంని కన్సోల్ చేసేదానికి దొరికిన టైం ఒక మణిపూర్ అల్లర్లు ఆపేదానికి మీకు టైం దొరకట్లేదా? అంటే మీరు దేశంలో కులం పరంగా జరిగే కలహాలు, ఎథ్నిసిటీ పరంగా జరిగే కలహాలని పెంచి పోషించేదానికి దొరుకుతుందా? అది ఎంత ఆ మణిపూర్ ఎంత అల్లర్లో రగిలిపోతే మీకు అంత మంచిదని మీరు భావిస్తూ ఉన్నారా? రామరాజ్యం ఎక్కడుంది? రామరాజ్యం చెప్పిందా మహిళల్ని ఇలా ఊరేగించండి మీరు బట్టలు లేకుండా రామరాజ్యం చెప్పిందా? రామరాజ్యం అని మాట్లాడే అర్హత ఈ నరేంద్ర మోదీకి బీజేపీకి ఎక్కడుంది అసలు? ఈ రకంగా ఆడవాళ్ళ మీద అట్రాసిటీస్కి దిగుతుంటే, ఈ రకంగా పేద ప్రజల్ని ఆకలి బాధల్లోకి నెట్టేస్తూ ఉంటే, యువతను ఉద్యోగాలు లేకుండా వదిలేస్తూ ఉంటే ఎక్కడుంది రామరాజ్యం దేశంలో? అండ్ ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన అంటే జనరల్గా ఏ సీఎం అరెస్ట్ అయినా రాజీనామా చేసేసి వెళ్తారు. కానీ ఈయన అరెస్ట్ అయినా కూడా లోపలికి వెళ్ళి అక్కడ నుంచి గుడ్ గవర్నెన్స్ ఇస్తా అని చెప్పేసి అక్కడ నుంచి అంటే ఇప్పుడు మనం చట్టపరంగా చూసుకుంటే సీఎం రిజిగ్నేషన్ అరెస్ట్ అయితే రిజిగ్నేషన్ చేయాలని లేదు కదా. సో లేదు కాబట్టి ఆ ప్రొవిజన్ వాళ్ళు ఆడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిజంగా అంత ఇది ఉంటే అరెస్ట్ అయిపోవాలి. ఆయన కండిషనల్ బెయిల్ మీద ఉన్న బయట ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా సిబిఐ ఈడీలు అరెస్ట్ చేయించి ఆయన కూడా జైలు నుంచి పరిపాలన అందించే సౌలభ్యాన్ని ఆంధ్రప్రదేశ్ కల్పించాలి. సిబిఐ ఈడీ పర్టికులర్ ఈడీ కేజ్రీవాల్ గారి విషయంలో ప్రవర్తించిన తీరు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎందుకు ప్రవర్తించట్లేదు? ఒక్క లిక్కర్ కేసుకే మీరు అంత చేస్తే మీ 11 కేసులు మోపారు ఈడీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద. ఆ 11 కేసుల మీద బయట ఉన్న వ్యక్తి మీద మీరు ఎందుకు కనీసం యాక్షన్స్ తీసుకోరు? కనీసం శుక్రవారం కోర్టుకు రండి అని అడిగే టైం సిబిఐ ఈడీకి లేదా? అంటే ఇద్దరు ముఖ్యమంత్రులే, ఒకళ్ళకి ఒక నీతి ఎందుకు, ఇంకోళ్ళకి ఇంకో నీతి ఎందుకు? ఓకే సార్, థ్యాంక్ యూ అండి.